మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో మనము ఒకరికి ఒక పత్రిక పంపించాం. దాని గురించి క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే నన్ను అడుగుతున్నారు. మీరు ఏదో లోపల మాట్లాడుకున్నారు, ఒకరికొకరు ఏమి ఇచ్చుకున్నారో ఏం పుచ్చుకున్నారో ఏదో చేతులు తడుపుకున్నట్టున్నారు, తాయిలాలు బాగానే మారినట్టున్నారు, అందుకే సైలెంట్ అయిపోయారని. విషయం అది కాదు. మనము ఆహ్వానించింది, నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. నేను ఒక విషయం గురించి నేను మాట్లాడినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా మూకుమ్మడిగా అందరూ ఈ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటే, నేను ఆహ్వానించింది మీ దగ్గర నుంచి ఒక ప్రతినిధిని పంపండి, అందులో ఎగ్జాంపుల్గా ఒక వచనం తీసుకొని నేను మాట్లాడతాను. ఎందుకంటే వినగలిగే వ్యక్తిని పంపించండి, వినగలిగే వ్యక్తిని పంపించండి, ఆయన ద్వారా మీకు సమాచారం అందిస్తాను. నెక్స్ట్ మీకు ఒక లెటర్, ఇన్విటేషన్ లెటర్ నేను పంపిస్తాను. ఒక సర్వసంఘ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అందులో మీరు పాల్గొనడానికి మీరు సిద్ధమా అనే సమ్మతిని తెలియజేయండి. అందులో నేను ఏం రాశాను అనేది ఒక చిన్న క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందులో నేను చెప్పింది ఏంటి చదువుతున్నాను. లాస్ట్ పారాగ్రాఫ్, లాస్ట్ సెంటెన్స్ మాత్రమే చదువుతున్నాను. Thank you once again for your kind collaboration and we look forward to your gracious response and continued fellowship in the ministry of truth. సత్య పరిచర్యలో మనం కలిసి ముందుకెళ్ళడానికి ఈ విషయంలో నేను ఏదైతే సర్వసంఘ సమావేశం అని ప్రతిపాదించానో అందులో పాల్గొనడానికి మీ స్పందన తెలియజేస్తారని ఎదురు చూస్తూ ఉంటానని ముగించిన పత్రిక ఇది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనండి నన్ను. నా ఆన్సర్, ఎదురు చూస్తున్నాను అంతే. నేను రాసింది అదేగా, నేను రాసింది అదే. మీరు స్పందిస్తే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం అని. వారు ఎప్పుడు స్పందిస్తే అప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. మేము రెడీ వచ్చి అందులో పాల్గొనడానికి. అది జరిగింది. వాళ్ళు మేము వస్తామని చెప్పకుండా మన మీటింగ్ పెట్టేసుకొని వాళ్ళు రాకపోగా, వాళ్ళు రాలేదు కనుక వాళ్ళు ఓడిపోయారు, మనం వచ్చాం కనుక గెలిచామని చెప్పడం అనేది ఎంత చిన్నపిల్లల ఆట అవుతుంది. అంటే వాళ్ళ సమ్మతి, మేము వస్తాము అని సమ్మతి తెలిపితే అప్పుడు మనం ఏర్పాటు చేసుకుని వారిని ఆహ్వానిస్తే బాగుంటుంది. కానీ సమ్మతే తెలపనప్పుడు మనం దీని గురించి ఎగిరెగిరి పడ్డం అనేది అంత కరెక్ట్ కాదు. ఈ క్లారిటీ సభాముఖంగా నేను ఒకసారి ఇవ్వదలుచుకుని. అడుగుతున్నారు కనుక సహోదరులు, ఏం జరిగింది ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ సైలెంట్ అని అంటున్నారు కనుక. సో స్టిల్ లుకింగ్ ఫార్వర్డ్ టు రిసీవింగ్ ద రెస్పాన్స్ ఇన్ దిస్ రిగార్డ్.